హలో అండి, బాగున్నారా? నేను కూడా మీ దయ వల్ల చాలా అంటే చాలా బాగున్నాను. మీరందరూ కూడా బాగుండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ ఈరోజు ఒక మంచి కంటెంట్తో మీ ముందుకు రావడం జరిగింది. ఈ కంటెంట్ని నేను ఏదైతే 48 ఫార్ములాస్లో చెప్తున్నానో ఇది 9th టాపిక్. నా నుంచి ఒక రిక్వెస్ట్ ఏంటంటే ఈ వీడియోని మీరు పూర్తిగా చూడండి. ఓకే, మీకు పూర్తిగా చూసిన తర్వాత దీని మీద ఒక సాటిస్ఫాక్షన్ వచ్చినట్లు మీకు అనిపిస్తే కొంచెం సబ్స్క్రైబ్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి ఈ వీడియోని షేర్ చేసి దీని గురించి ఫీడ్బ్యాక్ ఏదైనా ఇవ్వాలి అనుకుంటే ఒక కామెంట్ ఇవ్వండి. ఇలా చేయడం ద్వారా నాకు మీరు చాలా సహకరించిన వాళ్ళు అవుతారు. అండ్ ఇంకా కూడా మంచి కంటెంట్ చేసి నేను ముందుకు వెళ్ళడానికి నాకు సహకరించిన వారు అవుతారు. ఓకే, ఇంకా మనం కంటెంట్లోకి ముందుకు వెళ్ళిపోతాము. అండ్ ఈ కంటెంట్ విషయం ఏంటంటే నేను ఏవైతే కొన్ని టాపిక్స్ చేశానో అన్ని టాపిక్స్ కంటే ఈ టాపిక్ చాలా ఇంపార్టెంట్ అయింది అండ్ మీకు చాలా ఇంట్రెస్టింగ్గా కూడా ఉండబోతుంది. మీ లైఫ్లో మీ జీవితంలో ఉన్నటువంటి చాలా సిచ్యువేషన్స్కి ఇది అనుకూలంగా ఉంటుంది. అండ్ ఒకవేళ ఈ పొరపాటు మీరు చేసినట్లయితే మీ కళ్ళు తెరిపిస్తుంది. ఒకవేళ మీరు ఎదుటి వాళ్ళ ద్వారా ఈ ప్రాబ్లం మీరు ఫేస్ చేస్తున్నట్లయితే మీకు చాలా ఊరట అనిపిస్తుంది. అండ్ ఈ వీడియో చివరిదాకా చూడండి, మీకు ఒక క్లారిటీ వస్తుంది. ఓకే, అండ్ కంటెంట్లోకి వచ్చేస్తే వాదన చేత కాదు, మీ చేతలతోనే ఎదుటి వాళ్ళ హృదయాలను గెలవాలి. సో ఈ కంటెంట్ మీద నేను మీతో మాట్లాడబోతున్నాను ఈరోజు. సాధారణంగా ఈ వాదన అనేటువంటి కాన్సెప్ట్ దగ్గర మన బెస్ట్ ఫ్రెండ్స్ కావచ్చు, లేదా మనకి తెలిసిన వాళ్ళు కావచ్చు, మన క్లాస్మేట్స్ కావచ్చు, లేదంటే మన ఇంట్లో ఉన్న వాళ్ళు, మన రిలేషన్స్ అందరూ కూడా ఈ కేటగిరీలోకి వస్తారు. ఎగ్జాంపుల్గా మన ఫ్రెండ్ని తీసుకోండి, వాడితో మనకి ఎంతో మంచి బాండింగ్ ఉంటుంది. ప్రాణ స్నేహితులం, మేమిద్దరం ఎప్పటికీ విడిపోము అనేటువంటి డైలాగులు చెప్పుకుంటారు. కానీ ఒకానొక సందర్భం వచ్చిన తర్వాత ఇద్దరు వాదించుకుని కొద్ది రోజులు విడిపోతారు. తర్వాత మీరు రియలైజ్ అవ్వి మీరిద్దరు కలుస్తారు, కలవకపోతారు, లేదంటే లోపల బాధ, ఆ ఇన్ఫీరియారిటీ ఏదైతే ఉందో అది పెట్టేసుకుని నటిస్తూ కొంతమంది రిలేషన్స్లో ఉన్న వాళ్ళు కూడా చాలామంది ఉంటారు. దీని గురించి నేను మీకు చక్కగా వివరిస్తాను, అర్థం చేసుకోండి నా పాయింట్ ఆఫ్ వ్యూలో. సాధారణంగా ఏంటంటే మీరు ఒకవేళ గొడవ పడి వాదన ఏదైతే మీరు మీ ఫ్రెండ్స్తో పెట్టుకుంటూ ఉంటారో, నిజానికండి వాదన ద్వారా ఎదుటి వాళ్ళని మీరు తాత్కాలికంగా ఏదో మాటలతో గెలవచ్చు తప్ప వాళ్ళ హృదయాల్ని గెలవటం అంటూ ఏది ఉండదండి. ఎందుకంటే అది మీ యొక్క స్ట్రాంగ్ రిలేషన్స్ని చాలా ఈజీగా బ్రేక్ చేసేస్తుంది. చూడండి, ఒకవేళ మీరు ఆ వాదనతో ఎదుటి వ్యక్తుల్ని గెలిచినా అది నిజమైన గెలుపు అని అనిపించుకోదు. ఎందుకంటే వాదనతో మీరు మాత్రమే గెలుస్తారు, అతను గెలవడు. అంటే అక్కడ మీ ఈగో సాటిస్ఫాక్షన్ అయ్యింది, లేదంటే మీ బ్లడీ సాటిస్ఫాక్షన్, మీ యొక్క అహం అనేటువంటిది అక్కడ హెచ్చించుకున్నారు మీకు మీరుగా. మరి మీరు ఎదుటి వాళ్ళ దృష్టిలో మీరు ఏమవుతారు? ఎప్పుడైనా ఒకసారి ఆలోచించుకున్నారా? ఒక రిలేషన్ అనేటువంటిది మ్యూచువల్ అండర్స్టాండింగ్తో ఉన్నప్పుడు అది చాలా రోజుల పాటు హెల్దీగా ట్రావెల్ అవుతుంది. అది నీ ఫ్రెండ్స్ కావచ్చు, లేదంటే నీ రిలేషన్షిప్లో మీ గర్ల్ ఫ్రెండ్, నీ బాయ్ ఫ్రెండ్ కావచ్చు, లేదంటే నీకు తెలిసినటువంటి వ్యక్తులు ఎవరైనా కావచ్చు. ఈ విధంగా ఎదుటి వ్యక్తులతో వాదం పెట్టుకోవడం వల్ల మీకు వచ్చే నష్టం ఏంటో తెలుసా? మీరు ఎదుటి వ్యక్తిలో రేకెత్తించే కోపం, ద్వేషం ఇవన్నీ కూడా అతను మనసులో కఠినంగా పాతుకుపోయి మీ మీద చాలా కాలం వరకు, అంటే మీ లైఫ్ స్పాన్ ఏదైతే ఉందో ఆ లైఫ్ టైం అంతా కూడా మీతో నటిస్తూనే, అంటే ఒరిజినాలిటీ అనేటువంటిది బయటికి రాకుండా ఏదో ఉండాలి కదా, వీడు మళ్ళీ వీడితో ఏదైనా మాట్లాడితే వీడు వాదన పెడతాడు, వీడితో మనకి అనవసరం అనేటువంటి కాన్సెప్ట్లో కూడా చాలామంది నీతో నటించేటువంటి అవకాశాలు ఉంటాయి. ఇవి నీకు అవసరమా? ఏదైనా సరే ఎదుటి వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా కొన్నిసార్లు ఆలోచించి మనం మసులుకోవాల్సి ఉంటుంది. ఈ విధంగా నీ మీద కోపం, ద్వేషం, పగ ఇవన్నీ పెట్టేసుకోవడం వల్ల నీ మీద గౌరవం, భయం, భక్తి ఇవన్నిటువంటివి కోల్పోయి ఆర్టిఫిషియల్గా మాత్రమే నీ ముందు అతను బిహేవ్ చేస్తాడు. ఇలా అవన్నీ మీ మీద కోపం, ద్వేషం, పగ, కుట్ర ఇవన్నీ మనసులో పెట్టేసుకుని అవి చాలా కాలం వరకు అలాగే అతను హృదయంలో ఉండిపోతాయి తప్ప అవి తగ్గదు. మరి ఇందులో మీ గొప్పతనం ఏముంది? అవునా కదా? ఎప్పుడైనా సరే ఎవరినైనా ఎదుటి వాళ్ళ మనసును గెలవటం కంటే నీ లైఫ్లో గొప్ప విన్నింగ్ ఇంకొకటి ఉండదు. అది మీరు గమనించి చూడండి, అందులో ఉన్నటువంటి సంతోషం మీకు ఎక్కడ దొరకదు. అండ్ ఇక్కడ ఏంటంటే దీనికి సొల్యూషన్లో ఇలాంటి సిచ్యువేషన్స్ వచ్చినప్పుడు ఒక తెలివైన వ్యక్తి, లేదంటే మీరు జ్ఞాని అనే స్టేజ్లో మీరు ఉన్నట్లయితే జస్ట్ ఒక్క మాటతో ఎదుటి వ్యక్తిని మీతో ఒక మ్యూచువల్ అండర్స్టాండింగ్ వచ్చేట్టు చేయటం ఎలా అనేటువంటి కాన్సెప్ట్లో మీరు ఆలోచించినట్లయితే ఖచ్చితంగా ఎదుటి వ్యక్తి యొక్క హార్ట్ని మీరు గెలుచుకోగలుగుతారు. ఇది నేను పక్కా చెప్తున్నాను. అండ్ ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో మీరు చేయవలసినవి ఏంటి అనేటువంటిది కొంచెం సమయస్ఫూర్తితో మీరు ఆలోచించినట్లయితే ఆటోమేటిక్గా ఒక సిచ్యువేషన్ నుంచి మీరు బయటకు రావచ్చు. ఇఫ్ ఒకవేళ మీరు ఏదైనా తప్పు పని చేసినా, ఎదుటి వాళ్ళకి నచ్చినటువంటి విషయం ఏదైనా చేసినా సరే
ఎక్కువ కాలం పాటు ఆ ఇంపాక్ట్ అనేటువంటిది ఉండకుండా మీరు చూసుకోగలగాలి. అంటే ఆ తెలివితేటలు మీ దగ్గర ఉండగలగాలి. మీరు మంచి చేసినా చెడు చేసినా అది చాలా రోజుల పాటు ఆ వ్యక్తి మీద గొప్ప ప్రభావం అనేటువంటి చూపిస్తుంది. దాన్ని తగ్గట్టుగా మీరు ఎలా ప్రవర్తించాలి? మంచి అయితే పర్వాలేదు, చెడైతే ఆ వ్యక్తి మీ మీద చూపించేటువంటి పర్స్పెక్టివ్ అనేటువంటిది మారిపోతుంది కదా. అవునా కదా? ఇవన్నీ మీకు తెలిసిన విషయాలే. కాకపోతే ఏంటంటే ఎంత తెలివైనటువంటి వ్యక్తి అయినా కానీ కొన్ని సిచ్యువేషన్స్ దగ్గరికి వచ్చిన తర్వాత తనంతటగా తాను ఫేస్ చేస్తున్నప్పుడు కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ బ్రేక్ చేసి ముందుకు వెళ్ళిపోతాడు. ఎప్పుడైతే నువ్వు నమ్మినటువంటి రూల్స్ కావచ్చు, నీకు తెలిసినటువంటి విషయాలు కావచ్చు, నువ్వు బ్రేక్ చేసి ముందుకు వెళ్తావో ఆటోమేటిక్గా నీ రిలేషన్ అనేటువంటిది కూడా బ్రేక్ అవుతుంది కదా. నేను ఇక్కడ ఫ్రెండ్ అనేటువంటి కాన్సెప్ట్లోనే మాట్లాడట్లేదు. నీ ఫ్రెండ్స్ కావచ్చు, నీ ఫ్యామిలీ మెంబర్స్ కావచ్చు, లేదంటే నీకు తెలిసిన వ్యక్తులు, నీ రిలేటివ్స్ ఎవరైనా కావచ్చు, నువ్వు ఎదుటి వ్యక్తితో ఎలాగైతే బిహేవ్ చేస్తున్నావో చాలా కాన్షియస్తో ఉండి నువ్వు బిహేవ్ చేయాల్సి ఉంటుంది. ఈ రోజుల్లో చిన్న చిన్న వాటికే విడిపోతున్నారండి ఈ రోజుల్లో. మరి అలాంటప్పుడు మీరు ఎంత కాన్షియస్గా ఉండాలి. ఒకసారి నన్ను బ్రహ్మానందం గారు ఈ మాట చెప్తున్నారు, వదులుకోవడం ఎంతసేపు క్షణం పట్టదని, కానీ పట్టుకోవడానికి కావాలి దమ్ము ధైర్యం అని చెప్పేసి. నిజమే, వదులుకోవడం అనేది క్షణికపాటి కాలం అనమాట. మీరు ఈజీగా వదిలేయచ్చు, కానీ అదే రిలేషన్ని, అదే నమ్మకాన్ని మీరు నిలబెట్టుకోవాలంటే ఒక జీవితం సరిపోదు. అండ్ నువ్వు మాట్లాడుతున్నప్పుడు నా మాటలే గెలవాలి, నేనే గెలవాలి అని నువ్వు తెలియకుండానే నీ ఈగో ఎదుటివాడికి చూపించేసినప్పుడు ఎదుటివాడి పాయింట్ ఆఫ్ వ్యూ ఏమనుకుంటాడు? ఒక్కొక్కసారి నీ మీద ఉన్నటువంటి గౌరవంతో కావచ్చు, అరే ఇతనితో కొంచెం మనకి వద్దు అనేటువంటి కాన్సెప్ట్లు ఎదుటివాడు ఉంటే నీతో ఏదో క్యాజువల్గా అంటే ఫార్మల్గా నీతో ఏకీభవించినట్టు ఏదో మ్యూచువల్ అండర్స్టాండింగ్ వచ్చినట్టు ఉంటాడు తప్ప హార్ట్ఫుల్గా యొక్క వ్యక్తి నీకు అగ్రి అవ్వడు. ఏదో ఆర్టిఫిషియల్గా వ్యక్తి నీతో అగ్రి అయితే ఇంకా నీకు గొప్పతనం ఏముంటుంది అందులో? అంటే ఈ పాయింట్ ఆఫ్ వ్యూ ఇంకా డెప్త్గా వెళ్ళి మీరు ఆలోచించినట్లయితే ఎదుటి వాళ్ళ మానసిక స్థితి బట్టి, వాళ్ళ యొక్క ఉంటాయి కదా సెక్యూరిటీ, ఇన్ఫీరియారిటీ అనేటువంటి ఫీలింగ్స్ ఉంటాయి చూడండి, ఆ ఫీలింగ్స్ బట్టి మీరు కొన్ని సార్లు ఎదుటి వ్యక్తితో జాగ్రత్తగా ఆలోచించే మసులుకోవాల్సి ఉంటుందండి ఈ రోజుల్లో. అంటే నేను చెప్పేటువంటి మాటలు ఎవరికి వర్తబుల్ అవుతాయి అంటే, ఎవరైతే నేను రిలేషన్ని కాపాడుకోవాలి, నేను రిలేషన్స్ని బ్రేక్ చేసుకోవడానికి ఎక్కువ ఇష్టపడను, నాకు అందరూ కావాలని అనుకుంటాడో ఆ వ్యక్తి మాత్రమే వింటాడు ఇక్కడ దాకా. ఐ హోప్ మీరు ఇక్కడ దాకా చూసారు అంటే మీరు ఖచ్చితంగా ఎక్కువ రిలేషన్స్కి ఎక్కువ ఇంపార్టెంట్ ఇచ్చే పర్సన్ అని నేను మనస్ఫూర్తిగా భావిస్తున్నాను. అండ్ నేను ఒక టెక్నిక్ చెప్తాను, బాగా వర్క్ అవుతుంది. ఎవరైనా సరే మీ ఫ్రెండ్కి, లేదంటే మీ యొక్క బెస్ట్ ఫ్రెండ్ కావచ్చు, మీ క్లోజ్ ఫ్రెండ్ కావచ్చు, ఎవరితో అయితే మీకు ఈరోజు రిలేషన్ బ్రేక్ అయిందో, మీ ఫ్రెండ్షిప్ అనేటువంటిది బ్రేక్ అయిపోయి దూరంగా ఉన్నారో, నేను ఒక ఐడియా చెప్తాను. ఇది చాలా బాగా వర్కౌట్ అవుతుంది ఈ టెక్నిక్ అనేటువంటిది. మీరు ఒకసారి ఏం చేస్తారంటే కూర్చోండి, ఆ వ్యక్తి మీద ఉన్నటువంటి కోపం, పగ అంతా కూడా పక్కన పెట్టేసి కూర్చోండి ఒకసారి. దీన్ని రీక్రియేట్ థెరపీ అంటారు. మీరు ఏం చేస్తారంటే ఆ వ్యక్తితో మీరు ఎలాగైతే ఎంజాయ్ చేశారు, మీరు ఎలాగైతే హ్యాపీగా ఉన్నారు, ఎలా అయితే నవ్వుకున్నారు, ఎక్కడైతే తిరిగారు, మీ ఫొటోస్ చూడండి. ఇవన్నీ కూడా మీరు ఎప్పుడైతే రీక్రియేట్ చేసుకుని మీరు ఆ ఫొటోస్ కానీ, ఆ వీడియోస్ కానీ, ఆ సిచ్యువేషన్స్ కానీ మీకు జ్ఞాపకం చేసుకుంటారో ఆటోమేటిక్గా చాలా వరకు ఆ వ్యక్తి మీద మీకు కోపం తగ్గిపోతుంది. ఎందుకంటే అక్కడ చెడ్డవాడు అతను కాదండి, సిచ్యువేషన్ చెడ్డది. చాలామంది ఏమనుకుంటారంటే రే ఆడు ఎదవరా, ఆడు పనికిమాల నోడరా, ఆడు మొన్నటిదాకా ఒకలా ఉన్నాడురా, ఇప్పుడు ఒకలా ఉన్నాడురా అని చెప్పేసి మనం బాధపడిపోతూ ఉంటాం. నిజానికి బాధ అనేటువంటిది నీకు ఎవరి మీద రావాలి, ఎందుకు రావాలి అంటే ఇక్కడ చెడ్డవాడు అతను కాదు, పరిస్థితి చెడ్డది, సిచ్యువేషన్ చెడ్డది, ఆ యొక్క సమస్య చెడ్డది. అంతే తప్ప ఆ వ్యక్తిని నువ్వు చెడ్డవాడు అనుకున్నావంటే నువ్వు చెడ్డవాడే కదా, ఎందుకంటే నీ ఫ్రెండే. నువ్వేవైతే ఆలోచిస్తావో, నీ క్యారెక్టర్ ఎలాగైతే ఉంటుందో నీ ఫ్రెండ్స్ కూడా అలాగే ఉంటారు, అలాగే ఆలోచిస్తారు. ఆ వ్యక్తిని తప్పు పట్టావంటే నిన్ను నువ్వు తప్పు పట్టుకున్నట్టు, నిన్ను నువ్వే అవమానించుకున్నట్టు. నేను అందుకే చెప్తున్నా, ఎవరూ చెడ్డవాళ్ళు కాదు, ఎవరూ మంచి వాళ్ళు కాదు, పరిస్థితులు మాత్రమే ఒక్కొక్కసారి మనల్ని ఆ విధంగా క్రియేట్ చేస్తూ ఉంటాయి. ఎదుటివాడు అజ్ఞానిగా నీతో వాదించి నిన్ను ఇబ్బంది పెట్టి నీతో రిలేషన్ బ్రేక్ చేసుకోవచ్చు. మరి నీ జ్ఞానం ఏమైంది? ఏమన్నంటే నువ్వు తగ్గిపోయి నేను ఎందుకు ఉండాలనేటువంటి కాన్సెప్ట్లో నువ్వు ఉన్నట్లయితే ఇంకా నీకు రిలేషన్ ఎందుకు, నీకు ఫ్రెండ్షిప్ ఎందుకు? సో ఇది నేను చెప్పే విషయం. ఎప్పుడు కూడా ఈ వాదనతో అనేటువంటిది ప్రయోజనం ఉండదండి. ఎంత చూడండి, చాలా ఒక బ్రిలియన్స్ కొంతమంది ఎప్పుడు కూడా ఏంటంటే వాళ్ళు ఎక్కువ వాదన దగ్గర, ఎదుటివాడు వాదిస్తున్నాడు అనుకోండి, ఓకే ఎంతవరకు కరెక్ట్ ఎంతవరకు రాంగ్ అని కొంత అనలైజ్ చేసుకుంటాడు. ఓకే నువ్వు అన్నదే కరెక్ట్ అని చెప్పేసి వాడికి వదిలేస్తాడు. ఎందుకంటే వాదనతో ఎలాంటి ప్రయోజనం లేదని వాడికి తెలుసు. అందుకే చెప్తున్నా, ఈసారి ఏదైనా ఒక సిచ్యువేషన్ వచ్చినప్పుడు ఆలోచించి ఒక డెసిషన్ అనేటువంటి తీసుకుని ఎదుటి వాళ్ళతో మాట్లాడండి. అంతే తప్ప నువ్వెంత నేనెంత అని చెప్పేసి ఇద్దరు వాదించుకున్నారు అనుకుందాం, అక్కడ ఎలాంటి ఉపయోగము మీకు ఉండదు, టైం వేస్ట్ అది. ఓకే, ఐ హోప్ మీకు ఈ వీడియో అర్థమైంది అనుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే, ఒకవేళ నన్ను ఎంకరేజ్ చేయాలని మీరు అనుకున్నట్లయితే
కొంచెం సపోర్ట్ ఇవ్వండి. మన ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి ఈ వీడియోని షేర్ చేయండి. వాళ్ళని సబ్స్క్రైబ్ చేసి లైక్ కూడా చేయమని చెప్పండి. కింద కామెంట్ ఇవ్వండి. అండ్ మీరు కూడా చూడండి, ఈ వీడియో మీరు చూసారు కదా, ఇక్కడి వరకు వచ్చారు కదా, అందుకని చెప్పేసి ఒకసారి కామెంట్ ఇవ్వండి. గుడ్ కామెంట్ అయినా పర్లేదు, బ్యాడ్ కామెంట్ అయినా పర్వాలేదు. అది నాకు ఉపయోగపడితే నేను తీసుకుంటాను, ఉపయోగపడకపోతే నేను ఇగ్నోర్ చేస్తాను. బట్ కామెంట్ మాత్రం చేయండి. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ అండి, మీరు ఎక్కడి వరకు చూసారు. థ్యాంక్ యూ సో మచ్. నేను మీ దుర్గేష్. కీప్ స్మైల్. బాయ్.